మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పొంగనూరు బామర్ది రమేష్ గారు, బావా కనీసం ఎండలో టమోటాలు క్లీన్ చేసి ఆ కాయల క్రేట్లు మోసి భుజాలు గాయాలయ్యి ఎంత బాధ కష్టమో అనేది రైతుకు మాత్రమే తెలుస్తుంది బావా, వాస్తవమే. ఇక మల్లెల వెంకీ గారు, హాయ్ అన్న, బయర్స్ ఎప్పుడు రావచ్చు అండ్ రేట్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఒక ఎనాలిసిస్ వీడియో చేయండి అన్న ఇఫ్ పాసిబుల్. చేస్తానన్నా. బయర్స్ అయితే మే 10 తర్వాత ఎగుమతులు స్టార్ట్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. అంతకుముందు కూడా అవుతుందా కాదు చూడాలి. ఏదేమైనా రేపు పార్టీలతో మాట్లాడి దానికి సంబంధించిన వీడియోలు చేస్తాను. ఏం చేద్దామన్నా రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. శేఖర్ రెడ్డి గారు, సయ్యద్ బాయ్ ఎంత డౌన్ అవుతుందో అంత రైజ్ అవుతుంది టమోటా, ఇదేంటి వాస్తవం అని అన్నదాన్ని కామెంట్ పెట్టారు. ఇక హరిహరి గారు, ఎస్ అన్నా, ఇట్ ఈస్ ట్రూత్. ఈ ఆటో వాళ్ళ వల్లే ఒక్కొక్క కూలీ పైన 100 రూపాయలు పెరుగుతుంది. ఆ గ్యాంగ్ లీడర్స్ అయితే ఇంకా దారుణం. అక్కడక్కడ 400 ఇస్తున్నారు, ఇంకొక చోట 450 ఇస్తున్నారు. నువ్వు ఎంత పెంచుతావని రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిజమైన రైతు ఎవరో 350కి మించి లేబర్ ఇవ్వలేరు. ఈ సాఫ్ట్వేర్ రైతుల వల్లనే మాకు ఈ కష్టాలు. ప్లీజ్ లేబర్ కూడా ఒకసారి ఆలోచించాలి. టమోటా అండ్ అదర్ వెజిటేబుల్స్ అన్నీ ఈ రేట్స్ ఉంటే మీకు 400 నుంచి 450 ఇస్తే రైతు ఏం కావాలి? రైతుల ఆత్మహత్యలకు ఇది కూడా ఒక కారణం. ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ లేకుంటే మీకు ఫ్యూచర్లో అన్నం కూడా దొరకదు. మీ ఆవేదన అర్థమైందన్నా, మీరు చెప్పింది వాస్తవమే. కూలీలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. మీరు చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం. ఏం చేస్తామన్నా, ప్లాంటేషన్ భారీగా జరిగింది, కూలీల కొరత ఏర్పడింది, దాన్ని బట్టి రేట్లు పెరుగుతున్నాయి. ఇక మనం కూలీ ధరలు మనం మరొక కార్డు పరిశీలిస్తే, మీరు ఎన్టీఆర్ సాంగ్స్ బాగా చేస్తారన్న, సూపర్ 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 అన్న. 4170 థ్యాంక్ యూ అన్న. ఇక ఢిల్లీ బర్స గారు, హాయ్ అన్న, మాది పలంనేర్. రైతే రాజు అంటారు, ఒక సినిమాలో రైతు రాజు అంటారు, ఒక గాయకుడు రైతు రాజు అంటాడు, ఒక వాహనం మీద రైతే రాజు అని రాస్తారు. దేశం మొత్తంలో రైతు రాజు అంటారు. మాకు బ్రహ్మ ఎప్పుడు రేటు రాస్తాడన్నా, సైశాతన్నా కి ఒక హ్యాట్స్ ఆఫ్. దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా రైతే రాజు స్లోగన్లు, గానాలు, గాయకులు పాడతారు, బండ్ల మీద రాస్తారు, నాయకులు చెబుతారు. కానీ మా తలరాత రాసే బ్రహ్మ ఈ టమోటా ధరలు ఎప్పుడు పుడతాయో ఏం రాసాడో అర్థం కావడం లేదని చెప్పి ఢిల్లీ బస్ కామెంట్ పెట్టారు. ఇక ప్రసాద్ గారు, అన్న 4 మంత్కి 20కి ఎగుమతులు అవుతాయి అన్నారు, ఇప్పుడు ఎక్కడ? 4 మంత్ ఏప్రిల్ 20వ తేదీ, ఏప్రిల్ 20వ తేదీ ఎగుమతులు స్టార్ట్ అవుతాయని నేను చెప్పాను. లేదన్నా, నేను గతంలోనూ మా టీవీ బాబుతో కూడా నేను ఇంటర్వ్యూ చేశాను, ఆ విషయాలు మీతో పంచుకున్నాను. ఆయన కూడా చెప్పారు ఢిల్లీ వ్యాపారస్తులు మే చివరి వారం మాత్రమే వస్తారని చెప్పి. నేను ఈ ఏప్రిల్ 20న బహుశా ఎప్పుడు చెప్పుంటానేమో, కానీ అది చూడాలని చెప్పుంటానన్నా. ఇప్పుడైతే మాత్రం ఈ నెల అయిపోయింది, ఇక కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఉంది. మే 10 తర్వాత నేను అనుకుంటున్నాను. అది కూడా చూడాలి. ఎలాంటి మే 10 తర్వాత ఎగుమతి ఆరంభవచ్చు అన్నది నా ఆశ. దైవంలో ఎలా ఉందో చూద్దాం. ఇక రాజశేఖర్ గారు, సయ్యద్ బాయ్, కొందరు చెబుతున్నారు గోల్డెన్ వ్యాలేజ్ కాలేజ్ దగ్గర దొమ్మన్నబాబు సెంటర్లో కొత్త టమాటా మార్కెట్ పడుతుంది అంటున్నారు. ఎంతవరకు నిజం? 4 ఎకరాలు మార్కెట్ పెడుతున్నారంట, ఏమైనా తెలుసుకొని చెప్పవచ్చు. అలా కానీ మార్కెట్ పెడితే అంగళ్ళకు రావాల్సిన అవసరం లేదు. తెట్టు కురబలకోట మండలం రైతు నిజమేనా అన్న? దొమ్మన్నబాబు మీరు చెప్పింది వాస్తవమే. 5 ఎకరాల్లో 2వ మార్కెట్ ఓపెన్ అవుతుంది కురబలకోట పంచాయతీ పరిధిలో. ఇక తెట్టు కురబల మండలం రైతులు అంగళ్ళు రావాల్సిన అవసరం లేదంటే అది మీ ఇష్టం అన్న. మీరు అంగళ్ళకైనా వెళ్ళొచ్చు, దొమ్మన్నబాబు ఏర్పడే నూతన మాటకైనా వెళ్ళవచ్చు. అంగళ్ళు మాత్రం 2వ అంగళ్ళు పంచాయతీ పరిధిలోకి రాదు, కురబలకోట పంచాయతీ పరిధిలోకి వస్తుంది. 2వ మార్కెట్ ప్రారంభించిన సన్నాహాలు జరుగుతున్నాయి. చూడాలి. వాళ్ళు రేపు 5వ తేదీ చెప్పారు, చూడాలి. మరొక మారు అనంతరం ముఖ్య విజ్ఞప్తి, ఎల్లుండి అనగా 24వ తేదీ గురువారం అంగళ్ళు మార్కెట్
ఆరంభమవుతుంది, అన్నదాతలు గమనించగలరు. ఒంటి మామిడి మార్కెట్లో టమోటా 100 నుంచి 150. ఇక పుల్లెల వెంకటేష్ గారు, అన్న టమోటా ఎంత పడుతుందో అంత లేస్తుంది, ఇది పక్కా, ఆగాలంటే వేచి చూడండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే దేవిరెడ్డి గారు, ఆటోకి 10 మంది వస్తారు, ఆటో బాడిగ 1000, కూలి 350. కొద్దిగా డిమాండ్ అయితే లీడర్లు అదనంగా డిమాండ్ చేస్తారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి తోడుకుని పోతున్నారు. నేను 20 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. కూలీలకు పని పెట్టాలని దెబ్బ చిక్కుడు, పచ్చిమిరప అనుసరణ పెట్టేవాడిని. ఇప్పుడు నాకు ఈ సేద్యం వద్దురా బాబు, కూలీలకు ఇబ్బంది పడని అనిపిస్తూ ఉంది. దేవిరెడ్డి గారు, నిజమైన కూలీలు కొరత విపరీతంగా ఉంది, దాని తగ్గ డిమాండ్ కూడా, ఇది వాస్తవం. కూలీ డిమాండ్లు బాగానే ఉన్నాయి. శివకుమార్ గారు, ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్న కూలీలు ఏం ఖాళీగా లేరు. ఆ ఊరి వాళ్ళు, ఆ ఊరి వారికి పని పోవడం లేదు. బయట ఊరి వారికి ఆటో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, పని ఉంటే చెప్పండి. బయట పనికి పోతే ఆటో వారికి బాడీకి వస్తుంది, లేబర్ రేట్ ఎక్కువ చెప్తారు. ఇలా ఆటో వాళ్ళు ఫోన్ చేస్తే పని లేదేమో రైతులు అనుకుంటున్నారు. నేను ఒక రైతుని, నా 20 మంది మా ఊరి వాళ్ళు వచ్చేవారు, వారు ఇప్పుడు ఆటోలో బయట పనికి పోతున్నారు. నేను వేరే ఊరి వాళ్ళని ఆటోలో తోడుకుని వస్తున్నాను. కూలీల పని లేకపోయినా రేట్లు తగ్గించారు. కూలీల కష్టాల రైతులకి పని లేకపోయినా రేట్లు పెంచారు అనుకుంటారు. కూలీల కష్టాలకు రైతుల కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి. రేటు లేనిది ఒకటి, ఆ ఊరి వాళ్ళు రాక బయట నుంచి ఆటోల జనాలు తెప్పించుకుని పనిచేస్తే అదనంగా ఒక మనిషిపై 100 రూపాయలు ఎక్కువ పడుతుంది, ఇది వాస్తవము. ఇవాళ ఒక షార్ట్ వీడియో చేశాను. అక్కినేని నాగేశ్వరరావు గారి బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమాభిషేకం సినిమా నుంచి ఆగదు ఈ నిమిషం నీ కోసం అని చెప్పి చాలామంది అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఒక అన్నదైతే టమోటా రైతు పరిస్థితి కూడా ఇలాగే ఉంది ప్రస్తుతం అని కామెంట్ పెట్టారు. బ్రహ్మ గారు, సూపర్ అన్నయ్య, చాలా బాగా చేశావు. హిందూ ముస్లిం భాయి భాయి అనే అంతగా బాగా యాక్టింగ్ చేశావు. నీలాంటి వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. కులం మతం అనే భేదం లేకుండా ఉంటుంది. మనిషి అలాగా బతకాలన్నా, ఆ తర్వాత కులాలైనా మతాలైనా. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం. మొత్తం మీద అయితే కూలీల రేట్లు భారీగా పెరిగాయి. ఇక ఆటోల డిమాండ్లతో బెంబేలెత్తిపోయిన అన్నదాతలు వ్యవసాయం వద్దు అనే స్థితికి వచ్చినట్లు కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. రెండవది మళ్ళీ చెబుతున్నాను, అంగళ్ళు మార్కెట్ ఎల్లుండి గురువారం ఏప్రిల్ 24వ తేదీ ఆరంభం. దొమ్మలబావ దగ్గర కూడా కొత్త మార్కెట్ ఓపెన్ అవబోతుంది. ఇంకా దాని సమయం ఉంది, ఇప్పుడు అవ్వదు. అది నాకు తెలిసి బహుశా మే 5వ తేదీ చెప్పి శేషాడి గారు చెప్పడం జరిగింది. చూడాలి, మే 5 లేదా కాస్త పోస్ట్ పోన్ అవుతుంది. మే 5 లోపలైతే మాత్రం దొమ్మలబావ దగ్గర మార్కెట్ ఆరంభం కాకపోవచ్చు. ఇంకా కరెంటు సౌకర్యం పూర్తిగా రాలేదు, కరెంటు కోసమో వాళ్ళు ఎదురు చూస్తున్నారు.